తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పడానికి ఇవాళ నిజామాబాద్లో ప్రారంభించి శంకుస్థాపన చేసినటువంటి 60 కోట్ల నిధులతో TUFIDC నిధులతో నిజామాబాద్ పట్టణంలోని రోడ్ల నిర్మాణము, కల్వర్ట్ల నిర్మాణము, తదితర వర్క్స్ ఏవైతే నిజామాబాద్కి వల్ల లభించినాయో ఈ ఫండ్స్ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఈ ఫండ్స్ రావడంలో షబీర్ అలీ గారు, మా జిల్లా నాయకులు సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలంతా కూడా, భూపతి రెడ్డి గారు అందరూ కూడా ప్రయత్నం చేసినారు. నిజామాబాద్ పట్టణాన్ని తెలంగాణలో ఒక మేటి పట్టణంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల కార్యక్రమాలు తీసుకురావడానికి మేమంతా సర్వశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ నిజామాబాద్కి అగ్రికల్చర్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, దాదాపు 500 కోట్ల రూపాయల రోడ్లు, ఇవన్నీ కూడా వస్తున్నట్టు సందర్భం. అందుకే ఇవాళ నిజామాబాద్ పట్టణంలో TIFIDC 60 కోట్ల నిధులు వివిధ కార్యక్రమాలకి ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో నిజామాబాద్ పట్టణాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దేందుకు మా ప్రయత్నం ఉంటుంది. ఇప్పుడే శంకుస్థాపన చేసినాము. మరి మీ ద్వారానే అధికారులకు, కాంట్రాక్టర్లకు తెలియజేస్తున్నాం, ఈ రోజు నుంచే ఈ పనులు మొదలు పెట్టాలా. ఈ పనుల విషయంలో మనం చూస్తే మనకు రోడ్స్, CC రోడ్స్ దాదాపు 20.97 కిలోమీటర్స్, అంటే దాదాపు 17,59,00,000. అలాగే డ్రైన్లో దానికి 32,58,00,000 రూపీస్. అలాగే డ్రైన్తో సహా BT రోడ్స్ 13 కిలోమీటర్, దాంట్లో 12 కోట్ల రూపాయలు. దానికి టోటల్ 60 కోట్ల రూపాయలతో 60 డివిజన్లో వర్క్ పెట్టినాం. 60 కోట్లు ప్రతి డివిజన్కి కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా కలిసి ఉన్న వార్డులలో కలిపి 60 కోట్ల రూపాయలు పెట్టినాం. ఇప్పుడే మహేష్ గారు మనం చెప్పినట్టు, అధ్యక్షులు గారు, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 500 కోట్ల రూపాయల పనులు ఐదర్ అమృత్లో కానీ, లేకుంటే TUDFC వర్క్స్ కానీ, నుడా వర్క్స్ కానీ, ఇంకా ఇతర వర్క్స్ అన్నీ కలిపితే దాదాపు 500 crores పైన మనకు రావడం. నిజామాబాద్కి మనకు వాటర్ ట్యాంక్స్లు కూడా వాటర్ పైప్ లైన్ 175 కిలోమీటర్, అంటే కామారెడ్డి హైదరాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వరకు అంత పైప్ లైన్ శాంక్షన్ ఇచ్చినాం. దాంతో సహా మనకు 18 డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్, 18 అదనపు ఇప్పుడు ఉన్న దానికంటే 18 ట్యాంక్స్ ఇచ్చారు. దాంట్లో 11 ట్యాంకులు ఆన్గోయింగ్, 14 ట్యాంక్స్ స్టార్ట్ అయినాయి, ఇంకా 4 స్టార్ట్ కావాలా. ఇవన్నీ కూడా 2-3 నెలల లోపల, మనకు సమ్మర్ కంటే ముందే ఇవన్నీ కూడా ట్యాంక్స్ వచ్చిన తర్వాత నిజామాబాద్ సంపూర్ణమైన డ్రింకింగ్ వాటర్ సిటీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ డే వాటర్ ఇచ్చే పొజిషన్లో ఉంటాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ లెవెల్లో చేస్తున్నాము. డ్రైనేజ్ కూడా, అది కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇంటింటి 45,000 కనెక్షన్స్, ఫ్రీ కనెక్షన్స్ నెలగా 45,000. ఈ కంప్లీట్ కాగానే 45,000 నిజామాబాద్ ప్రజలకు ఫ్రీ కనెక్షన్, నల్ల కనెక్షన్ ఇవ్వబోతున్నాం. అందరికీ ఫ్రీ కనెక్షన్, వైట్ కార్డ్ హోల్డర్స్ అందరికీ. మరి ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ PCC అధ్యక్షుడు కావాలో, మన జిల్లాకు నిధులు పారుతున్నాయి, ఇట్లా తీసుకొస్తున్నాం. మొన్నటి వరకు నిధులు తక్కువ వచ్చిన విషయం వాస్తవం. కానీ ఇప్పుడు మహేష్ గారు అగ్రికల్చర్ కాలేజ్ తీసుకున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నారు. అలాగే ఇంకా ఇతర ఫండ్స్లో కూడా అన్నింటిలో మేము కాంపిటీషన్లో ఉన్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి కూడా మేము అడగంగానే మాకు సానుకూలంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మన ఇది రైల్వే మాధవపూర్ ఆర్ఓపీ ఫండ్స్ కూడా రిలీజ్ చేసినాం, అది కూడా స్పీడ్లో పని జరుగుతున్నాయి. ఇంకా భవిష్యత్తులో కూడా నిజామాబాద్కు చాలా డెవలప్మెంట్ చేసేది ఉంది. గత TRS పీరియడ్లో మొత్తం వెనుకబడిపోయింది, దాన్ని మళ్ళీ
డెవలప్మెంట్ వర్క్స్లో అభివృద్ధి దశలో తీసుకుపోతున్నాం. ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.